హలో ఆల్, నేను కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మళ్ళీ మీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా? అనగనగా మూవీ నిన్న చూడడం జరిగింది. సో ఈ మూవీ గురించి నేను వీడియో చేయకూడదు అనుకున్నాను, అంటే రివ్యూ చేయకూడదు అనుకున్నాను. బట్ మూవీ చూశాక ఖచ్చితంగా చెయ్యాలి అని అనిపించింది కాబట్టి వీడియో చేయడం జరుగుతుంది. సో మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. సో వీడియో లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. సో ముందుగా స్టోరీలోకి వెళ్ళిపోతే, స్టోరీ వచ్చేసి ఒక థిన్ లైన్ మాత్రమే ఉంటుంది. ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అండ్ అలాగే ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే రిలేషన్షిప్ అండ్ ఎమోషన్ సీన్స్ గురించి మరో వే ఉంటుంది. చాలా అంటే చాలా ఎంగేజింగ్గా మూవీని అయితే ప్రజెంట్ చేయడం జరిగింది మన ముందుకు. సో ముందుగా దీంట్లో ప్లస్ పాయింట్లు ఏంటని చూసుకున్నట్లయితే, మొదటిగా వచ్చేసి మూవీ ప్రొడక్షన్ అనేది చాలా అంటే చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. మనకి ఆ స్క్రీన్ మీద ప్రతి పైసా మనకి కనిపిస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అంత నీట్గా, అంత రిచ్ విజువల్స్తో చాలా బాగా అయితే తీయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుమంత్ గారి యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. చాలా రోజుల తర్వాత ఆయన నుంచి ఒక మంచి మూవీ చూడడం జరిగింది. ఒక సత్యం, ఒక మల్లీరావ, ఒక గోదావరి, ఒక అనగనగా, వీటి రేంజ్లో అయితే పక్క మూవీ ఉంటుంది. వీటిని మ్యాచ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఆ స్టోరీ పరంగా కానీ, ఆయన యాక్టింగ్ పరంగా కానీ, ఇన్నాళ్లకు ఆయన మంచి మూవీతో కంబ్యాక్ ఇచ్చాడని ఖచ్చితంగా చెప్పగలను. సో మూవీ అయితే చాలా బాగుంటుంది. అండ్ వీటితో పాటు సుమంత్ గారికి ఈక్వల్గా ఆయన కొడుకుగా చేసిన పిల్లోడైతే చాలా అంటే చాలా బ్యాక్ చేసాడు అని చెప్పుకోవచ్చు. ఎమోషనల్ సీన్స్లో కావచ్చు, అండ్ ఆ ఇన్నోసెన్స్ కావచ్చు, చాలా మంచిగా వర్కౌట్ అయింది మూవీలో అయితే. ఆ పిల్లోడికి ఖచ్చితంగా క్రెడిట్ అయితే ఇవ్వాల్సిందే. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే, వాళ్ళిద్దరి మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ కానీ ఎమోషనల్గా మన హార్ట్కి బాగా దగ్గర అవుతాయి ఆ సీన్స్ అని చెప్పుకోవచ్చు. మన ఇంట్లో జరిగే స్టోరీలా అనిపిస్తుంది. సో అందుకే ఆ మూవీకి అంతగా కనెక్ట్ అయిపోతాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక చిన్న ఎడ్యుకేషన్కి సంబంధించి మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఉంటాయి, సో వాళ్ళు ఎలా పిల్లల్ని పట్టి పిల్లల్ని ఆ విధంగా తయారు చేస్తారు. సో అలా కాకుండా వాళ్ళకి ఒక స్టోరీ లెవెల్లో, అంటే ఒక కథ రూపంలో మనం సబ్జెక్ట్ చెప్పగలిగితే వాళ్ళకి బాగా ఈజీగా అర్థమవుతుంది. అండ్ అలాగే ఇంట్రెస్టింగ్గా కూడా వాళ్ళు వింటారు. సో స్టోరీస్ పరంగా పిల్లలకి చదువు చెప్పాలనుకుంటాడు. సో అంతకుముందు చేసిన స్కూల్లో ఆయన అలా చెప్తుంటే ఆ స్కూల్ వాళ్ళు ఆయన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తారు. సో అక్కడి నుంచి వెళ్ళిపోయి సుమంత్ అలియాస్ వియాస్ ఈయన్నే సొంతంగా ఒక స్కూల్ పెట్టి వాళ్ళకి ఆ కథల ద్వారా సబ్జెక్ట్ చెప్పాలని, పిల్లలకి మంచి అర్థమయ్యే విధంగా చదువు చెప్పాలని అనుకుంటాడు. సో అలా స్కూల్ పెట్టడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్లోనే అతనికి క్యాన్సర్ రావడం జరుగుతుంది. సో ఆ క్యాన్సర్ ఉన్న విషయాన్ని తన భార్య దగ్గర దాచిపెడతాడు. చివరికి తెలిసిపోతుంది. తర్వాత ఆ స్కూల్ ఏమైంది, ఏం జరిగింది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. అండ్ దాని తర్వాత వియాస్ సార్ కొడుకు ఏమయ్యాడు అని తెలవాలంటే కూడా ఖచ్చితంగా మీరు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. సో నేను చెప్తే స్పాయిలర్ అయిపోద్ది, ఇప్పటికే చాలా అయితే చెప్పేశానని చెప్పుకోవచ్చు. సో మూవీలో మైనస్ ఏదైనా ఉందంటే క్లైమాక్స్ కొంచెం మైనస్ అనిపించింది నాకైతే పర్సనల్గా చెప్పాలంటే. సో అందరికీ అది మైనస్ కాకపోవచ్చు, బట్ నా పరంగా నాకైతే ఎక్కడో కొంచెం అన్సాటిస్ఫైడ్ అనమాట క్లైమాక్స్ విషయంలో. సో సినిమా అదర్వైజ్ మిగతాదంతా సినిమా చాలా బాగుంటుంది. చూడని వాళ్ళు ఉంటే మూవీ అయితే తప్పకుండా చూడండి, ఖచ్చితంగా మీ మనసుకు దగ్గర అవుతుందని చెప్తాను గ్యారంటీగా. సో దట్స్ ఇట్ గైస్, ఈ వీడియో ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.